ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 20వ తేదీ. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియా మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు, ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు. ఈ మాటలు వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల్లమవుతుంది. ప్రభు, ఇంత ఆలస్యం చేశావెందుకు? నువ్వు ప్రేమించిన వాళ్లను మృత్యువు కబళిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు? నువ్వు మాతో ఉన్నట్టయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం. కానీ నీవు ఇక్కడికి రావడం ఎందుకు ఆలస్యం చేసి ఈ విధంగా విచారం, నాశనం, మమ్మల్ని అల్లకల్లోలం చేయనిచ్చావు? సమయానికి ఎందుకు రాలేదు? ఇంకా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. మా తమ్ముడు చనిపోయి 4 రోజులైపోయింది. దీనంతటికీ సమాధానంగా యేసు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు. తన కుమారుని బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాముకు అర్థం కాలేదు, కానీ అతనికి నమ్మకం ఉంది. దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను, తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు. దేవుడు తనను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు, కానీ అతనికి నమ్మకం ఉంది. దేవుడు తనను ఇశ్రాయేలీల బానిసత్వపు చెరను విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు. యోసేపుకు అర్థం కాలేదు. తన సోదరుల క్రౌర్యం, కామకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగార వాసం, వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని, మహిమను అతడు కనుగొన్నాడు. యాకోబుకు తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు, కానీ ఆ కుమారుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను, తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థం గాక కొట్టుమిట్టాడుతున్నావేమో. నాకిష్టమైన వాటిని నా యొద్ద నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు? బాధలు నన్ను ఎందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ వంకర దారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనపడే నా పథకాలన్నీ విఫలమైపోవడం ఎందుకో అర్థం కావడం లేదు. నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో. స్నేహితుడా, నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటినన్నిటినీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు. నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడా? అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఒక రోజున నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు. జీవిత ద్వారాలు తెరిచి, దైవ జ్ఞానాన్ని తరచి, సందేహాలు మరచి వెదికితే అవగతమవుతుంది. ఈరోజు కాదు, తొట్టుపడకు హృదయమా. దైవ సంకల్పం అడవి పూలవలే వికసిస్తుంది. రేఖలను బలిమిని విడదీయకు. విరిసిన రోజున చూడు వికసించిన అందాన్ని. ఓపికతో శ్రమపడితే చేరగలం గమ్యం. అలసిన పాదాలకు విశ్రాంతి దొరికేను. దైవ జ్ఞానపు తీరు అవగతమయ్యేను. సమస్తము తెలిసినవాడు ఆ దేవుడేను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.